కాకినాడలో జనసేన సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పవన్ అభిమానులు మద్దతుదారులు భారీ ఎత్తున జేఎన్టీయూ గ్రౌండ్ కు భారీగా చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఓవర్ టు రవి. జనసేన మద్దతుదారులు కార్యకర్తలతో కాకినాడ నగరం కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు ఇప్పటికే కాకినాడకు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే సభాస్థలికి వీళ్ళందరూ రాబోతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భవిష్యత్తుపై ఒక దిశానిర్దేశంలాగా ఒక ప్రకటన చేయబోతున్నారు. సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ ఇది ఒక రణ నినాదం కాబోతుందని జనసేన కార్యకర్తలు అభిమానులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడైనా చూడొచ్చు, మొత్తం జనసేన జెండాలు జాతీయ పతాకాలు, తమకు జరిగిన అన్యాయం మీద వ్యతిరేక నినాదాలు ఇక్కడ వినబడుతున్నాయి. మొత్తంగా జేఎన్టీయూ వేదిక ప్రత్యేక హోదా నినాదంతో హోరెత్తిపోతోంది. ఇక ప్రతి కార్యకర్త తమకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీలతో మభ్యపెట్టే మాటలు వద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే కాకినాడ మహానగరం చుట్టుపక్కల మొత్తం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. అంచనాలకు మించి అభిమానులు కార్యకర్తలు ఈ సభా స్థలికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సభకు సంబంధించిన సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, డయాస్ మీద పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్స్ కానీ బాబు స్క్వాడ్స్ కానీ ఇక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఈ గ్రౌండ్ కెపాసిటీ 55,000 వరకునే ఉంటుంది. అంతకు మించి అభిమానులు వచ్చినా తట్టుకునే పరిస్థితి లేదని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ 1,00,000 పైగా అభిమానులు ఈ సభకు వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికే నగరం అంతటా కూడా ర్యాలీలు జరుగుతున్నాయి. భారీగా అభిమానులు వచ్చే సామర్థ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిది ఒకటే నినాదం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దక్కి తీరాలి అని. మొత్తం గ్రౌండ్ కెపాసిటీకి మించి వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన అటు పోలీసుల్లోనూ ఇటు నిర్వాహకుల్లోనూ కనిపిస్తోంది. కానీ పవన్ అభిమానులు మాత్రం ఏమాత్రం వెరవకుండా భారీగా ఈ సభా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం 12 కూడా కాలేదు, కానీ వేలాది మంది అభిమానులు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ ఆత్మగౌరవ నినాదాన్ని ఈ సభ నుంచి ఇవ్వబోతున్నారు. 3 అంచెలలో పవన్ కళ్యాణ్ తన ఏదైతే ఉద్యమ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ఆ ఉద్యమ ప్రణాళికలో భాగంగా ఆయన ఈరోజు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు, ఏ నిర్ణయాలను ప్రకటిస్తారు, ఆ ప్రకటించిన తర్వాత ఎలాంటి మద్దతును ఈ ప్రజల నుంచి, ఆయన అభిమానుల నుంచి కానీ లేకపోతే జనసేన కేడర్ నుంచి కానీ ఆయన ఎలాంటి మద్దతును కోరుతారు, ఈ రాష్ట్రానికి దీర్ఘకాలంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఒక దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్. ఆ దిశానిర్దేశం చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పిన్ టు పిన్ ఇబ్బందుల్ని ఆయన కోట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికి ఎంతమంది ఈ సభాస్థలికి చేరుకున్నారని మీరు అనుకుంటారు? అంటే ఇప్పటికే 70% చేరుకున్నారు. ఇంకా సాయంత్రానికి ఒక సూర్యుడి కిరణాలు ఎన్ని ఉంటాయో చెప్పలేం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉంటారో చెప్పలేం. అయితే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సభా ప్రాంగణం సభా సమయానికి కిక్కిరిసే విధానంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయితే ఈరోజు సీమాంధ్ర ఆత్మ గౌరవ సభని ఈ సభకు పేరు పెట్టడం, సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారని, సీమాంధ్రకి జరిగిన అన్యాయాన్ని ఈ సభ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు మాకు లోటు తీరుస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. రైట్, ఈ రోజు జరగబోతున్న పవన్ కళ్యాణ్ సభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఈ రాష్ట్రానికి సంబంధించిన దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులను ఆయన అడ్రస్ చేస్తారు. అలాగే యువతకు సంబంధించి ప్రత్యేకించి యువత దీర్ఘకాలంలో ఏం నష్టపోబోతోంది అనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గాల ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు జరగబోతున్న సభ ద్వారా ప్రధానంగా మహిళలను ఆయన అడ్రస్ చేయబోతున్నారు. ఈ రోజు మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన గ్యాలరీలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మనం డయాస్ కు రైట్ సైడ్ లో చూడొచ్చు, మీడియా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీడియా పాయింట్స్ ఉన్నారు. డయాస్ కు రైట్ సైడ్ లో కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళల కోసం ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఉన్నాయి. మేడం చెప్పండి, ఎంతమంది మహిళలు ఈ రోజు సభకు హాజరయ్యే అవకాశం ఉంది, వాళ్ళ కోసం మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సార్, ఇక్కడ ఆల్రెడీ చాలా మంది రావడం అన్నది జరుగుతుందండి. వేరే ప్రాంతాల నుంచి నిన్నటి నుంచి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము. డబుల్ బ్యారిగేటింగ్, 200 వాలంటీర్స్ సెక్యూరిటీ గార్డ్స్ కింద పెట్టడం, వాళ్ళకి కావాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే బయట ప్లేసెస్ నుంచి వచ్చారో మేము కొంతమంది వరకు లోకల్ పీపుల్ అందరం కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగిందండి. సో భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకున్నామండి ప్రస్తుతానికి. అంటే ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తా ఉన్నారు? దీనికి అంచనా అన్నది చెప్పలేమండి. భారీ ఎత్తునే వస్తున్నారన్నది మాత్రం మేము చెప్పగలం. బట్ ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ మనం తీసుకోవాలి. అండ్ ట్రావెలింగ్ రాత్రి కాకినాడ మొత్తం అంతా ఫుల్ అయిపోయిందండి ఆల్రెడీ. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమి ఇబ్బందులు పడుతున్నారో బయట అన్నది మాకు తెలియదు. బట్
మహిళలు ఇదే ఫస్ట్ సభ కాబట్టి ఆటోమేటిక్గా వి గివ్ ద బెస్ట్ స్ట్రెంత్ టు హిమ్. రైట్. జనసేన కార్యకర్తలు లక్షల సంఖ్యలో వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందులో మహిళలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడే చాలా మందిని మేము అకామిడేట్ చేస్తున్నాం. ఇక్కడ సభ దగ్గర కూడా భారీగా వచ్చే వాళ్ళందరికీ కూడా మేము పూర్తి సౌకర్యాలను కల్పిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. తొలిసారిగా మహిళలను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే ఈ భవిష్యత్తులో వాళ్ళని ఎట్లా ఈ ఉద్యమాలలో కార్యరూపం చేయాలి, వాళ్ళందరినీ కూడా ఎలా ముందుకు నడిపించాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తారని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాకినాడ బహిరంగ సభకు అంచనాలకు మించుతున్నాయి. కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వేల సంఖ్యలో అనుకున్నది లక్షల సంఖ్యకు దాటుతోంది. దీంతో మొత్తం ఉత్కంఠ వాతావరణం, అటు పోలీసులకు అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణాన్ని కాకినాడ సభ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రకాష్తో రవిచంద్ర, ఎన్టీవీ, కాకినాడ.